ఈనాడు మల్లప్ప గారి ఫోటో గాంధీ భవన్ లో పెట్టుకొని కురుమల ఆత్మ గౌరవ ప్రతీకకు గాంధీ భవన్ లో స్థానం కల్పించినటువంటి పార్టీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ తెలంగాణ ఉద్యమకారుడు మధు యాష్కన్న గారికి, అదేవిధంగా ఆలేరు శాసనసభ్యుడు మన కుల బిడ్డ బీర్ల ఐలన్న గారికి, మొన్ననే గద్వాల్ బంగాళాలకు ధీటుగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరంతరంగా మరి కార్యక్రమాలు చేపట్టేటువంటి సరితా తిరుపతి గారికి, మరో ఉద్యమకారుడు తెలంగాణ మేము పార్లమెంట్ సభ్యులుగా ఉద్యమం చేసినప్పుడు కూడా గమ్యం ఒకటే, పోరాట విధానాలు వేరైనప్పుడు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ క్రియాశీలక నాయకత్వం వహించినటువంటి అధ్యక్ష దయాకరణ గారికి, తమ్ముడు నేను 1999లో ఆ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్ష పదవి, దానికంటే ముందు 92లో మన పాత ఇప్పుడే మాట్లాడి వెళ్ళిపోయిన మహేష్ కుమార్ గౌడ్ కమిటీలో వారు రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడు, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒక ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గారికి, శివకుమార్ది, సతీష్ది ఇలా పేర్లు తీయ, ఎందుకంటే కార్యక్రమ నిర్వాహకులు నాకు సంతృప్తికరంగా అనిపించలేదు వాటి పేర్లు తీస్తలేదు. ఎవరి వేదిక అందరినీ ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కురుమలకు సంబంధించి కాంగ్రెస్ ఇచ్చిన ప్రాతినిధ్యానికి, కురుమలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యతకు ధన్యవాదాలుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో యావత్ కురుమలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతునివ్వాలని నిర్ణయం తీసుకున్న సందర్భంగా కురుమ సోదరులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రెండవ కోరికగా మొన్ననే 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం. అందులో ఆనాడు ఉన్నటువంటి ఒక అవగాహన ప్రకారంగా గొల్లా కురుమ అనే కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం. దాన్ని కేబినెట్ లో తీర్మానం చేసి అది బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారానే నిర్మాణం అయితే కాబట్టి వెంటనే మళ్ళీ నాకు వల్ల ఐలన్న గారు కానీ మిగతా సంఘాలందరూ దీన్ని కురుమ వేరు గొల్లా వేరు కార్పొరేషన్ చేయాలని కోరినారు. దానికి మౌఖికంగా ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ ఉంది కాబట్టి ఆదేశాలు ఇవ్వలేకపోతున్నాం కావచ్చు, కానీ ఆదేశాలు వచ్చినట్టుగానే భావించండి. 2 శాఖలు 2 కార్పొరేషన్లు ఏర్పడతాయన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం ప్రభుత్వం పక్షాన. ఇక 3వ అంశం కులానికి సంబంధించి, పార్టీకి సంబంధించి జరిగిన తర్వాత ఇలా సమాజంలో మన పాత్ర, సమాజం లోపల కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడి స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో దళితులకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు న్యాయం చేయాలని అనేకమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆనాడు మురళీధరరావు కమిషన్ అమలు చేస్తే, దాని తర్వాత మండల కమిషన్ రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిస్తే ఆనాటి నుంచి కుట్రపూరితంగా ఒక ఫ్యూడలిస్టిక్ పార్టీగా ఉండి పెత్తందారుల కొమ్ము కాసే భారతీయ జనతా పార్టీ ఆనాడు మండలకు వ్యతిరేకంగా కమాండర్ తీసుకొచ్చి రిజర్వేషన్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి మాట ఒక్కసారి ఇలా మనం సమాజంలో చెప్పాల్సిన అవసరం ఏర్పడ్డది. మళ్ళీ ఎందుకు ఏర్పడ్డది? మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 30 సంవత్సరాల తర్వాత పార్లమెంటరీ చరిత్రలో ఒకే రాజకీయ పార్టీకి తిరుగులేని మెజారిటీ ఇచ్చినటువంటి సందర్భం 2019 పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, 2014 పార్లమెంట్ ఎన్నికలు. సంతృప్తికరంగా వాళ్ళు ఒకవేళ నిజంగానే బలహీన వర్గాలకు న్యాయం చేయాలనుకున్నా, దళితులకు న్యాయం చేయాలనుకున్నా అంత సంతృప్తికరమైన మెజారిటీ ఉండి న్యాయం చేయకపోగా
ఇలా నరేంద్ర మోడీ గారు అడుగుతా ఉన్నారు మాకు 400 సీట్లు ఇవ్వమని. 400 సీట్ల వరకు ఉన్నటువంటి రహస్యం ఏంది? 400 సీట్ల డిమాండ్ అనుకున్న కుట్ర ఏందో ఇలా దేశం మొత్తం గమనించింది. ఆ దేశం మొత్తం గమనించి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పడిపోతుంటే మొదటి దశ ఎన్నిక తర్వాత, రెండవ దశ ఎన్నిక తర్వాత ప్రధానమంత్రి స్థాయికి తగని విధంగా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలు మాట్లాడుతున్నాయి. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. సభ్య సమాజంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యావత్ ఆస్తి ముస్లింలకు వచ్చి పెడతామని చెప్తా ఉన్నాడు. మంగళ సూత్రాలు గుంజుకుంటామంటా ఉన్నాడు. భూమి జాగాలు గుంజుకుంటాం, హనుమాన్ చాలీసా చదవనీయమో చాలా ఇబ్బంది అంటుందనే మాట చెప్తా ఉన్నాడు. 50 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళం అనేక కుటుంబాల లోపల మంగళ సూత్రాలు కుటుంబాలు నిలబెట్టడానికి ఇచ్చినాం. కానీ మనం ఎన్నడూ కూడా మంగళ సూత్రాలు తెచ్చే పార్టీ కాదని తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నాం. భూమి ఆస్తి నా నాయనది నాకు రావాలంటేనే దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి ఈ చట్టంలో మనం. కానీ మనం మొత్తం ఆస్తి తీసుకొని గుర్తుపరి ఇస్తామని చెప్తా ఉన్నాడు. అంటే ఏ విధంగా అభద్రతతోటి ఎలా ఈ నరేంద్ర మోడీ ఉన్నారు. 400 పార్లమెంట్ సీట్ల వరకు రాష్ట్రం ఏందో ఉత్తర భారతదేశం మొత్తంగా గ్రహించింది. ఈ యొక్క 400 సీట్ల వరకు ఉన్నటువంటి రాష్ట్రం రాబోయే కాలంలో రిజర్వేషన్ ఎత్తేయాలి. అది బీసీలకు కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు అనేటువంటి కుట్ర కొనసాగింది. అది ఎందుకు జరిగింది? గతంలో అనేక సందర్భాల్లో ఊరికనే కాంగ్రెస్ పార్టీ రాజకీయ ఆరోపణ చేస్తలేదు. మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ రిజర్వేషన్లు లేకుండా, రిజర్వేషన్ల రహితంగా ఈ భారతం నిర్మిస్తామని చెప్పినటువంటి మాట మన కళ్ళల్లో చెవులలో జరుగుతుంది. రిజర్వేషన్లు ఉండొద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ అంటే దాని తదుపరి 2010లో జరిగినటువంటి కులగర సర్వే నివేదికల్ని బయట పెట్టాలంటే, లేదా ఇప్పుడు కులగర సర్వే జరగాలని అంటే కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది దానికి వ్యతిరేకంగా. ఇది నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ పేరు మీద దేశంలో కాంగ్రెస్ అధికారంలో రాగానే మొట్టమొదటి చేయబోయే కార్యక్రమం దేశంలో ఎవరెంతో వారికంతా జితనా ఆబాదీ ఉస్కా హిస్సేదారి అని రాహుల్ గాంధీ గారు చెప్తుంటే నరేంద్ర మోడీ యొక్క ప్రకంపనలు, నరేంద్ర మోడీకి చెమటలు పట్టి 400 సీట్లు ఇవ్వండి అని రాముని పేరు చెప్పుకొని, అక్షింతల పేరు చెప్పుకొని రాజకీయం ఆడుతూ ఉన్నారు. నేను మంత్రిగా మాట్లాడతాను, మంత్రిగా మాట్లాడకపోవచ్చు. కానీ బిడ్డ బీజేపీ నా కొడుకులారా, ఒకవేళ రిజర్వేషన్ టచ్ చేసి చూస్తే తోడుకలు తీస్తే నా కొడుకు మాట సందర్భంగా మనం చూస్తాను. ఆనాడు కూడా ఎలా 1986లో నేను డిగ్రీ కాలేజీ విద్యార్థిని. మురళీధర్రావు కమిషన్, సమ సంగ్రామ పరిషత్, నవ సంఘర్షణ సమితి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమంలో పుట్టిన ఉండే రాజకీయ మొదటి వారసుని బిడ్డ. తెలంగాణలో ఒక 12 వర్గాల మంత్రి ఉన్న కాంగ్రెస్ పార్టీ విధానం రిజర్వేషన్లకు సంబంధించి రక్షించుకునేటువంటి బిడ్డగా సోదరు దయాకరణ చెప్పినట్టుగా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ జితన ఆబాది ఉత్తర ఇచ్చేదారని చట్టసభల రిజర్వేషన్ అడుగుతుంటే మా రిజర్వేషన్లు ఎత్తేసే ప్రయత్నం చేస్తావా? నిన్న మన కిషన్ రెడ్డి, బండి సంజయ్, మోహన్ భగవత్, అమిత్ షా మేము రిజర్వేషన్ తీయమంటారు, పెంచుతా అంటున్నారా? మా జనాభా ప్రతిభాగం పెంచుతామని కానీ అంటుండ్రా? ఆ మాట కూడా మీకు మేము తీయము అని భయపడి మా జనం తిరగబడి కొడతారు, ఎక్కడికక్కడ తోడుకలు తీస్తారని భయపడి ఎలా మేము రిజర్వేషన్లు ముట్టమని అంటున్నారు తప్ప ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపెడతా ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఏం దిగిరు, ఎందుకు తీయద్దు, ఎవరుతున్నాడు? వీళ్ళు దాన్ని చూపెట్టి మన రిజర్వేషన్లను తీసే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులారా ఒక్కసారి అప్రమత్తంగా ఉండాలి. 400 సీట్లను అడిగి దేశంలో ఫ్యూడలిస్టిక్ పార్టీగా, దేశంలో వ్యాపారస్తుల పార్టీగా, బలైన వర్గాలకు వ్యతిరేకంగా ఒక ఆలోచన విధానం కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు మన ఉనికికి దెబ్బతీసి జ్యోతిబా పూలే, సావిత్రి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తికి
విఘాతం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తం కావాలి. ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడితే వారిని సమాజం నుంచి తరిమి కొడుతూ నా కొడుకు అని గట్టిగా మనం లేకపోతే అది మనందరికీ బలహీనమైనటువంటి క్షణాలు. దయచేసి మళ్ళీ కోరుతారా, ఇక్కడ కాంగ్రెస్ బిడ్డగా బలైన వర్గాల బిడ్డగా సూటిగా అడుగుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో బలైన వర్గాల కోసం తీసుకున్న ఒక్క చిన్న సానుకూల నిర్ణయం చెప్పండి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రయోజనం కలిగి ఒక నిర్ణయం చెప్పండి. 50 సంవత్సరాల కాంగ్రెస్ ఎంటికలు ఎన్ని అన్ని నిర్ణయాలు మీరు చూపెట్టాం. మీరేం చేసినా చూపెట్టండి. ఎంతసేపు మీరు ఈబీసీ రిజర్వేషన్ ఇచ్చారు, ఓకే. వెనుకబడ్డ వర్గాలు ధనికులుంటే వేరే అగ్ర కులాలు ఇచ్చే మాకే అన్న అభ్యంతరం వల్లే, కానీ బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ముట్టుకోవడానికి వస్తే మళ్ళొక్కసారి చెప్తారు బిడ్డ, ఒళ్ళు దగ్గర ఎక్కడమని చెప్తాను భారతీయ జనతా పార్టీ నాయకులు. ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే మాడి మసైపోతారు. జాగ్రత్త హెచ్చరిక చేస్తూ అది కాపాడుకోవడానికి ఎవరు వ్యక్తిగతంగా ఒకరికి నష్టం కాదు, రాబోయే కాలంలో సమాజానికి నష్టం జరిగినట్టు, మన సంఘాలకు మన కులాలకు నష్టం జరిగినట్టు దాన్ని ఐక్యంగా కాపాడుకోవడానికి అందరం కలిసి ఐక్యంగా ఉందామనే మాట మనం చేస్తూ మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.